బలభద్రపురానికి సంబంధించి ఇప్పుడు మేము చెప్పినట్టుగా జరగడం అనేక రకాల కథనాలు వార్తలు వీటి మీద రావడంతో మేము వీటి మీద సమీక్ష నిర్వహించి నేను చెప్పినట్టు 31 మెడికల్ టీమ్స్ అక్కడ పంపడం జరిగింది. దాంట్లో మొత్తంగా 2 రోజుల పాటు 22, 23 మార్చి రోజుల్లో మొత్తం 10,800 మంది అక్కడ జనాభా ఉంటే 3,500 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వాటిలో ఎలిజిబుల్ 2,803 హౌస్ హోల్డ్స్ గాను 8,830 ఇండివిజువల్స్ ని ఎలిజిబుల్ అంటే 18 లోపల చిన్న పిల్లలు చేయం కాబట్టి ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్లని 8,830 మందిని చేయగా దాంట్లో 38 కేసులు సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి. గతంలో ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు 17 కేసులు ఉన్నాయి. కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 15 కేసులు ఉన్నాయి. అంటే ఇప్పటికే ఆ గ్రామంలో ఉంటున్న కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 32 ఉన్నాయి. గత 3 సంవత్సరాల్లో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కారణంగా 19 మరణాలు సంభవించాయి. ఇప్పుడు 32 యాక్టివ్ కేసెస్ ఉంటే కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసెస్ ఉంటే 38 సస్పెక్టెడ్ కేసెస్ లో 10 నుంచి 15% అంటే 5 నుంచి 6 రావచ్చు, 4 రావచ్చు లేదా 6 రావచ్చు లేదా 3తో ఆగిపోవచ్చు కూడా. సో ఇంకో 32కు ఇంకో 3 నుంచి 5, 6 దాకా పెరిగే అవకాశం ఉందండి. పూర్తిగా దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే 35 నుంచి 38 దాకా కేసులు ఉండే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా కారణం. ఇది గ్లోబోకాన్ దీని ప్రకారం 2022లో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కేసులు 14 లక్షల, ఇండియాలో భారతదేశంలో 14,13,000 వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 19 మిలియన్ కొత్త కేసులు వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్ లో 73,000 కొత్త కేసులు వస్తే దాంట్లో 40,000 మరణాలు సంభవించాయి. అందుకని దాన్ని ప్రామాణికంగా తీసుకొని కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే మేము ముందుగానే స్క్రీనింగ్ పరీక్షలు మొదలు పెట్టాం. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రివలెన్స్ రేటు ఒక గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ కింద 1 లక్ష జనాభాకి 367 ప్రివలెన్స్ రేటు 367 ఉండాలి. అయితే మన భారతదేశంలో అది 319 ఉంది. 10,000 జనాభాకి అంటే లక్ష జనాభాకి 367 అనుకుంటే 10,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో 36 కేసులు ఉండాలి. అంటే దాన్ని బట్టి చూస్తే ఇది అసాధారణంగా కేసులు పెరగడం లేదు, లిమిట్స్ లో ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దీంట్లో చాలా అబ్నార్మల్ గా కేసులు పెరుగుతున్నాయి అనే ఒక భావన, ఒక భయాందోళనలు ప్రజల్లోకి వెళ్ళి ఒక పానికీ సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. ఎందుకంటే అనేక మీడియాలు నేను చూస్తుంటే ప్రతి పేపర్ దీన్ని హైలైట్ చేశాయి. మంచిది, చాలా మంచిది. ఎందుకంటే మీడియా ఇటువంటి విషయాల్ని హైలైట్ చేయాలి, ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి. అప్పుడే ప్రభుత్వం స్పందించి దానికి తగిన నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి